జనగామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత తన నివాసంలోని సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడానికే సమయం సరిపోతుందని, అభివృద్ధి చేయాలనే ఆలోచన లేని బీఆర్ఎస్ ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బాగా చూసుకోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు పోయినాయి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు పోయినాయి. ఈరోజు ఉద్యోగస్తులకు, తెలంగాణలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు 5వ తారీఖు కొంతమందికి, 10వ తారీఖు కొంతమందికి, 20వ తారీఖు కొంతమందికి, 25వ తారీఖు కొంతమందికి, ఈ రకంగా ఫస్ట్ నాడు ఎప్పుడు కూడా జీతాలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రతి నెల ఫస్ట్ నాడు అందరికి కూడా శాలరీస్ ఇచ్చేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు. పరిపాలన ఒక పద్ధతి ప్రకారం ఉండేది, ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండే. కానీ కేసీఆర్ పాలనలో ఇచ్చిన హామీ